నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అవినీతి రహిత సమాజం నెలకొల్పేలా స్వచ్ఛ భారత్ హరితహారంపై అవగాహన కల్పిస్తూ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. జైళ్ల శాఖ డీఎస్పీ సంపత్ కుమార్ వెల్లడి. వ్యక్తిగత మరుగుదొడ్ల అవగాహన సదస్సుకు అధికారులు ప్రజాప్రతినిధులు సకాలంలో హాజరు కావాలి. ఎంపీడీఓ లింగయ్య. ఆర్మూర్ మండలం చేపూర్ హరిపూర్ కాలనీ వాసుల పలు సమస్యలు పట్టించుకోని ప్రజాప్రతినిధులు అధికారులు. ఆర్మూర్ను సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ వ్యాఖ్య. అవినీతి రహిత సమాజం నెలకొల్పేలా ప్రతి ఒక్కరిని చైతన్యపరుస్తూ స్వచ్ఛ భారత్ హరితహారంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ తెలంగాణ వ్యాప్తంగా సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జైళ్ల శాఖ డీఎస్పీ సంపత్ కుమార్ అన్నారు. మామిడిపల్లి ఎక్స్ రోడ్ నుండి పట్టణంలోని సబ్ జైల్ వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీకి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జైళ్ల శాఖ డీఎస్పీ సంపత్ కుమార్ మాట్లాడుతూ జైళ్ల శాఖలో ఎలాంటి అవినీతి జరగకుండా గత 2 సంవత్సరాలుగా అధికారులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కార్యాలయాలు, ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. హరితహారం కార్యక్రమంలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఎన్నో చెట్లను పెంచామని, చెట్ల వల్ల పర్యావరణం బాగుపడుతుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 2200 కిలోమీటర్లు తిరిగేలా ప్రణాళిక రూపొందించుకున్నామని, ఇప్పటి వరకు 1800 కిలోమీటర్లు తిరిగామని ఆయన చెప్పారు. సైకిల్ యాత్ర బృందాన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సబ్ జైల్ సూపరింటెండెంట్ సూర్యప్రకాష్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. డిఎస్పీ గారికి చెప్పండి. మిగతా సైకిల్ ర్యాలీ ఈ కార్యక్రమంలో పిల్లలు వచ్చిన గ్రాండ్ వెల్కమ్ చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము ఈ ట్రిప్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 14th డే, 2 వారాలు అయిపోయింది. 14th డే, ఇంకా 6 డేస్ మిగిలి ఉంది. దాదాపు మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయ్యాము నిర్మల్ నుంచి. 40 కిలోమీటర్స్ 2 అవర్స్లో నాన్ స్టాప్గా. మళ్ళీ మీకు స్కూల్ స్టార్ట్ అయిపోతుంది, స్కూల్ టైం అవుతుంది సార్ అని తొందరగా అని చెప్తే చాలా ఫాస్ట్గా ఎక్కడ ఆకుండా వచ్చాము. సో ఇలాగే దారి పొడుగునా కూడా మా యొక్క ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో అవినీతి రహిత సమాజం, దానికి ఫస్ట్ స్టెప్ జైలు శాఖ తీసుకుంది. మా జైల్స్ డిపార్ట్మెంట్, కరెక్టివిటీ డిపార్ట్మెంట్ డిస్ప్లే చేసుకుంటే 2 years అవుతుంది. ఈ 2 yearsలో కూడా ఎక్కడ కూడా చిన్న కరప్షన్ కూడా తావలేకుండా అందరూ సిబ్బంది కూడా వర్క్ చేస్తున్నారు.
అలాగే ముఖ్యంగా పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చాలా ప్రెస్టీజియస్గా మన ఇండియాని మొత్తం క్లీన్ చేసి ఇండియాని యొక్క రెప్యుటేషన్ని తన యొక్క మన ఎంత గొప్ప దేశం అనేది ఒకప్పుడు మన చరిత్ర చూసి తెలుస్తుంది. దాన్ని మళ్ళీ ప్రపంచంలో మళ్ళీ నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఫస్ట్ మనం క్లీన్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఈ విషయంలో కూడా మా యొక్క డిపార్ట్మెంట్ చాలా ముందంజలో ఉంది. మీరు ఒక్కసారి చుట్టూ చూస్తే ఇది ఒక గవర్నమెంట్ ఆఫీసు, ఒక జైలు, ఇక్కడ అందరూ క్రిమినల్స్ ఉంటారు. బట్ ఎంత నీట్గా ఉందనేది చూస్తే తెలుస్తుంది. అవినీతిని నిరోధించడానికని స్వచ్ఛ భారత్ మీద అవగాహన అని, అలాగే హరితహారం ప్రజల లోపల అవగాహన తీసుకురావడానికి అని చెప్పేసి మా డైరెక్టర్ జనరల్ గారు శ్రీ వికే సింగ్ గారి ఆదేశాల మేరకు మన డిఎస్పీ గారు, రేస్ డిపార్ట్మెంట్ నుంచి డిఎస్పీ గారు, అలాగే తిరుమల సంపత్ సార్ గారు, అలాగే డిప్యూటీ జైలర్ గారు, అలాగే మన స్టాఫ్ అందరూ ఒక టీంని కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళందరినీ సైకిల్ యాత్రకు పంపించడం జరిగింది. 7వ తారీఖున ఇది హైదరాబాద్లో స్టార్ట్ అయింది. ఇక్కడికి దాదాపు 1800 కిలోమీటర్లు 2200 కిలోమీటర్ల దూరం మన తెలంగాణ వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆల్మోస్ట్ అన్ని మేజర్ టౌన్స్ అన్ని కవర్ చేస్తూ వేల్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేడు విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రధానోపాధ్యాయురాలు రేణుక అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై విద్యార్థుల తల్లిదండ్రులతో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉపాధ్యాయ బృందం చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేణుక మాట్లాడుతూ విద్యార్థులకు ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహణకు తల్లిదండ్రులు సహకారం అందించాలని కోరారు. అలాగే విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు వచ్చేలా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పాఠశాలలోని మధ్యాహ్న భోజనాన్ని అందరూ విద్యార్థులు తినే విధంగా సహకరించాలన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల తీసుకునే శ్రద్ధ ఇంటి వద్ద తల్లిదండ్రులు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేణుక, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వేల్పూర్ పాఠశాల యందు 10వ తరగతి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థుల ఈ 10వ తరగతి ఫైనల్ పబ్లిక్ ఎగ్జామ్స్ గురించి ఉండేటువంటి సమస్యల గురించి తల్లిదండ్రులతో చర్చించడం జరిగింది. ముఖ్యంగా మార్నింగ్ ఈవినింగ్ క్లాస్కి పిల్లలు రెగ్యులర్గా అటెండ్ అవ్వడము, అలాగే పాఠశాలకు రెగ్యులర్గా అటెండ్ అవ్వడము, వాళ్ళ యొక్క చదువుపైన శ్రద్ధ పెట్టవలసిందిగా వాళ్ళని కోరడం అనేది వాళ్ళ సలహాలను కూడా మేము తీసుకోవడం జరిగింది. వాళ్ళ సహకారంతో మేము ఈ సంవత్సరం మంచి రిజల్ట్ సాధిస్తామని మేము అనుకుంటున్నాం. ఆర్మూర్ పట్టణంలోని కెనాల్ బ్రిడ్జిపై ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని నిర్మించుకున్న షెడ్లను మున్సిపల్ అధికారులు తొలగించారు. మున్సిపల్ కమిషనర్ శైలజ ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలను తొలగించారు. ఆర్మూర్ పట్టణంలోని కెనాల్ బ్రిడ్జిపై ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించుకుని నిర్మించుకున్న షెడ్లు, కోకాలను మున్సిపల్ అధికారులు తొలగించారు. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు అక్రమంగా నిర్మించుకున్న కట్టడాలను తొలగిస్తున్నట్లు, భవిష్యత్తులో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకోకుండా చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీఓ సదానంద్, సిబ్బంది రామ్ సింగ్, రవి తదితరులు పాల్గొన్నారు.
మండల పరిషత్ కార్యాలయంలో వ్యక్తిగత మరుగుదొడ్లపై అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ లింగయ్య తెలిపారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సకాలంలో హాజరు కావాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాహిర్భూమికి వెళ్లకుండా వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకోవాలని బృహత్తర పతాకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ లింగయ్య తెలిపారు. ఈ అవగాహన సదస్సులో మరుగుదొడ్లు ఎన్ని పూర్తయ్యాయి, ఎన్ని నిర్మాణ దశలో ఉన్నాయి, నిర్మించుకున్న వాటికి డబ్బులు వచ్చాయా, ప్రజల స్పందన ఎలా ఉంది అనే అంశాలపై చర్చిస్తామని ఆయన అన్నారు. ఈ అవగాహన సదస్సుకు తహసీల్దార్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్, ఐకేపీ, ఉపాధి హామీ అధికారులు సకాలంలో హాజరు కావాలని ఆయన సూచించారు. 21/10/2016 రోజున ఉదయం 11 గంటలకు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఈ వ్యక్తిగత మరుగుదొడ్ల అవగాహన సమావేశము నిజామాబాద్ జిల్లా డిపిఓ ఆఫీసులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎంపీడీఓ, ఏపీఓ, ఏపీఎం, డిప్యూటీ తహసీల్దార్, ఈఓ, పిఆర్ అండ్ ఆర్డీ, ఏఈ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయత్ సెక్రటరీలు, సర్పంచెస్ వీళ్ళందరూ కూడా సకాలంలో హాజరై ఇటు సమావేశమును పాల్గొనగలరని కోరుచున్నాను. చేపూర్ గ్రామంలో హరిపూర్ 12వ వార్డు యందు అనేక సమస్యలతో సతమతమవుతున్న కాలనీ వాసులు పట్టించుకోని ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి తన సమస్యలను తీర్చాలని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని హరిపూర్ కాలనీ 12వ వార్డు యందు నివాసితులు అనేక సమస్యలతో సతమతమవుతూ ఎన్నో వ్యాధుల బారిన పడుతున్నారని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. ప్రధానంగా రోడ్ల వ్యవస్థ సరిగ్గా లేక అనేక పిచ్చి మొక్కలు రోడ్లకు ఇరువైపులా ఉండటంచే విషసర్పాల వల్ల దినదిన గండంగా జీవిస్తున్నామని అంటున్నారు. వీధి దీపాలు వసతి కూడా లేదని, రాత్రి వేళల్లో వెళ్లాలంటే భయంగా ఉందని అంటున్నారు. మురికి కాలువలు లేక నీరు ఇంటి పరిసరాలలో బురద గుంటలుగా ఏర్పడి మలేరియా, డెంగ్యూ లాంటి భయంకర వ్యాధులు ప్రబలుతున్నావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా మాకు ఎలాంటి అతిగతి లేదని అంటున్నారు. రోడ్ల వ్యవస్థ, డ్రైనేజీ వ్యవస్థ, లైటింగ్ వ్యవస్థపై ఇకనైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు దృష్టి సారించి చేపూరు గ్రామ పంచాయతీ పరిధిలో హరిపూర్ కాలనీ సమస్యలు తీర్చాలని కోరుచున్నారు. అర్హత కలిగిన వృద్ధులకు తక్షణమే పింఛన్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. इधर नहीं ज़्यादा नहीं था, ये अपने का नहीं आता। సిటీ లైట్, వీధి లైట్, రోడ్ సౌకర్యం ఏది లేదు. ఇక క్లియర్గా అనిపిస్తుంది అటు రోడ్డు తీసుకుంటే. ఆర్మూర్ మండలంలోని చేపూర్ హరిపూర్ కాలనీలో ఉన్నాము. ఇక్కడ చేపూరు గ్రామ పంచాయతీ పరిధిలో వచ్చే హరిపూర్ కాలనీలో సరైనటువంటి మురికి కాలువలు లేక, అలాగే రాత్రి వేళల్లో ఇక్కడ వెళ్ళాలంటే అసలు వీధి లైట్లే అసలు లేవని, విషసర్పాలు విహరిస్తున్నాయని, అంతేకాకుండా ఎవరింటి వద్ద వారి యొక్క వాడినటువంటి మురికి నీళ్లు ఉండడం వల్ల విషపూరితమైనటువంటి జ్వరాలు వచ్చి భయంకరమైనటువంటి దోమలు వ్యాప్తి చెంది డెంగ్యూ లాంటి వ్యాధులు కూడా ప్రబలుతున్నాయని చెప్పేసి కూడా ఈ గల్లీవాసులు తీవ్ర ఆందోళన చెందుతూ ఇళ్లలోకి వెళ్ళాలంటే సరైన విధంగా రోడ్ల వసతి కూడా లేదని, దీని గురించి ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పట్టించుకున్నటువంటి పాపాన పోలేదని చెప్పేసి గల్లీవాసులు తీవ్ర ఆందోళన చెప్తా ఉన్నారు. మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకునేందుకు ఇక్కడ గల్లీవాసుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చేపూరు కాలనీ అర్జన ఊరిది. మాకు గత 45 సంవత్సరాల నుండి కూడా మాకు ఇక్కడ సిటీ సౌకర్యం లేదు, సిటీ లైట్ లేదు, రోడ్డు సౌకర్యం లేదు. మేము రాత్రిపూట ఎటు వెళ్ళాలన్నా ఎటు నడవాలన్నా మాకు విష జంతువులతో చాలా ప్రమాదంగా ఉన్నది. చాలా పాములు తిరుగుతున్నాయి, ఇటు చాలా ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి ఎలాంటి ప్రభుత్వం కానీ ఎలాంటి నాయకులు కానీ దీన్ని పట్టించుకోవడం లేదు, దీన్ని చేయడం లేదు. ఎందుకు
మేము మనుషులం కాదా, మేము ఓటు వేస్తలేమా, ఆ హక్కు లేదా మాకు అని చెప్పి ఈరోజు మా ఆవేదన మేము వ్యక్తం చేస్తున్నాం. అందుకని ఇప్పటికైనా నాయకులు తెలంగాణని ఎంతో పోరాడిరు మన తెలంగాణ ప్రజలు. మన తెలంగాణ వచ్చింది కాబట్టి ఇప్పుడన్నా మాకు సిటీ లైట్ సౌకర్యము, ఈ రోడ్డు సౌకర్యము ఇవన్నీ కల్పించాలని కూడా మన తెలంగాణ నాయకులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, కోరుకుంటున్నా. ఎంత నడుస్తున్నాము, ఎంత ఇబ్బంది పడుతున్నాము అది మాకు తెలుసు, మా పిల్లలకు తెలుసు. ఎక్కడో ఉండి రోడ్ల మీద కార్ల మీద తిరిగే వాళ్ళకి ఈ ఇబ్బందులు తెలివై. అందుకని మీరు కూడా వచ్చి లీడర్లు కానీ ఎవరు కానీ వచ్చి ఇక్కడ చూసి మీరు దీన్ని మనసు పూర్తిగా హృదయంలో పెట్టుకొని ఈ సౌకర్యాలు, సిటీ లైట్ సౌకర్యము, ఈ రోడ్డు సౌకర్యము ఇవన్నీ అడ్డంకులన్నీ మీరు తీస్తే చాలా మంచిదని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది చేపూరు కాలనీ 12వ వార్డు వాసులం తెలియజేస్తున్న ఆవేదన ఇది. మేము లేని వాళ్ళం, మాకు మోటార్లు లేవు, గట్టెలు లేవు, లైట్లు లేవు. పిల్లలు జల్లెలు పాములోనే ఆళ్ళు తిరుగుతున్నారు, పాములు తిరుగుతున్నారు, పిల్లలు తిరుగుతున్నారు. అట్లా బాగా అందేరు నగరం ఉన్నది. అయ్యా దయా దండం, మీరేమన్నా పడి మమ్మల్ని కనకరించుకొని తిరిగితే బాగుంటుంది. స్టేషన్లో కూర్చుని వస్తాయి, మాకు కూర్చుని అవకాశం కూడా వస్తుంది. అదే ఒక 3 నెలలు ఇచ్చిండు, సాందన్న ఇక అవి లేవు, ఇవి లేవు. మరి మేము పెట్ట బతుకుడు అట్క తిని బతుకుతున్నా. మరి ఇక మన ఈ తెలంగాణ వచ్చినందుకు అక్కడ తిని బతకాలి కదా, అందుకొరకే తెలంగాణ అంటే. ఇప్పుడు ఇక్కడ లైటు గట్టు కొడుతుందా, లైట్ గట్టు పెట్టి లైట్ గట్టు కొడుతుందా మంచి గట్టి. మరి మేము అప్పు సప్పు వేసి పుట్టేటప్పుడు నా కొడుకు చచ్చిపోయా. నా కొడుకుంటే నాకు నమ్మగడు నేను, మాకు 200 వస్తుండే మహిళా సంఘంలో. అది తప్పు. ఆ మహిళా సంఘంలో నేను 5,000 కట్టి ఆడ ఈడ బాగా తెచ్చుకుంటున్నాను, కట్టి తెచ్చుకున్నాం. మహిళా సంఘంలో తీసుకొని 5,000 తీసుకొని కట్టాను. సాందన్న గ్రామ పంచాయతీలో 300 ఇచ్చిండు. ఆ బుక్కు మీద ఉన్నది సంతకం, సాందన్న ఇచ్చిండు. గంతే. ఇక సావుకారు వచ్చినట్టు పట్టించిండు. దాని మీద 500 వస్తాయని అన్నాడు, కానీ 500 లేదు, అది లేదు. అబద్ధం ఎందుకు ఆయన మీద 500 నేనంటే లేదమ్మా ఇంకో బుక్ వస్తాయి పైలం అని 250 ఇచ్చిండు. మరి చేపూరు అరిపూరు ఇటు రోళ్ళు లేవు, మా పిల్లలు తిరుగుతున్నారు అని పాములు, ఇటు చెట్లు ఏమన్నా మంచిగా సాపు ఉన్నదా? ఇటు రోళ్ళు నడతామంటే దారి లేకుండా చెట్లు, ఇట్లు రోళ్ళు లేవు, అసలు గటేరు లేవు, లైట్లు లేవు. ఇటు పట్టించుకున్న మానవుడే లేడు. ఇటు నేను చెప్తాను కానీ ఎవరు చేసింది లేదు, పోయింది లేదు. ఆర్మూర్ను సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దడానికి అహర్నిశలు శ్రమిస్తున్నామని, పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు జరుగుతున్న అభివృద్ధి పనులపై సత్య న్యూస్తో మాట్లాడారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ, గత పాలకులు ఆర్మూర్ పట్టణాన్ని అభివృద్ధి పరిచే విషయంలో దృష్టి పెట్టలేదని, తమ జేబులు నింపుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి, ఎంపీ కవితల సహకారంతో పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. రోడ్డు డివైడర్ పనులు జరగకుండా విపక్షాలు ఎంత రాద్ధాంతం చేసినా పట్టించుకోకుండా డివైడర్ ను నిర్మిస్తున్నామన్నారు. మున్సిపల్ కార్యాలయం నుండి ఆర్ఎన్బి అతిథి గృహం వరకు నిర్మించిన డివైడర్ లో చెట్లను నాటడంతో పట్టణానికి ఒక నూతన శోభ చేకూరిందని చైర్పర్సన్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మున్సిపల్ పాలక వర్గానికి సహకరిస్తే ఆర్మూర్ను తెలంగాణలోనే సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. పట్టణ అభివృద్ధి మా లక్ష్యంగా, మా ధ్యేయంగా పెట్టుకొని మా ఎమ్మెల్యే గారు కూడా ఎంతో ముందుగా ఉన్నారు.
మరి అదే విషయంలో మేము కూడా ఖచ్చితంగా ఆర్మూర్ పట్టణాన్ని ఒక మంచి తెలంగాణ లోపలనే మంచి ఆర్మూర్గా తీర్చిదిద్దడానికి సంకల్పం తీసుకున్నాము. మరి దానిలో భాగంగానే ఈరోజు మేము ఈ డివైడర్ వర్క్ ఇక్కడ జరుపుతున్నాము. మరి ఈరోజు షాపు వారు మేము మున్సిపల్లో ఎంతైతే వాళ్ళు పర్మిషన్ కోసం పెట్టుకున్నారో వాటిల్లో పర్మిషన్ ఉన్నంత మట్టుకే వాళ్ళ షాపులు ఉన్నాయా, మరి ఎంక్రోచ్మెంట్ అయి ముందరకు వచ్చిరా ముందు వాళ్ళు తెలుసుకోవాలని నేను షాపుల వారికి తెలియజేస్తున్నాను. కానీ అభివృద్ధి మా లక్ష్యము. ఎవరు అడ్డొచ్చినా ఏవి రాజకీయాలు చేసినా మేము ఎవ్వరికి వినేది లేదు. అభివృద్ధి చేస్తాం. ఆర్మూర్ పట్టణాన్ని ఎప్పుడు కూడా జరగనంత అభివృద్ధి దిశలో మేము తీసుకెళ్తాం. దీనికి ఎవరు అడ్డొచ్చినా కానీ మేము ఎవరి మాట కూడా వినదలుచుకోలేము. ఖచ్చితంగా మేము ఆర్మూర్ పట్టణానికి ఒక మంచి పట్టణంగా సుందర పట్టణంగా తీర్చిదిద్దుతాం. దీనికి మా టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మరి టీఆర్ఎస్ నాయకులు కానీ మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కానీ మా ఎంపీ కవితక్క కానీ మా తోడున్నారు. మేము ఖచ్చితంగా మంచి ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఈ సీసీ డ్రైన్ కానీ డివైడర్ కానీ వర్క్ జరుపుతున్నాం. కాబట్టి నేను షాపు వాళ్ళ అన్నదమ్ములందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు కూడా పట్టణాభివృద్ధికి సహకరించండి. నిజంగా గతంలో వచ్చిన పాలకులందరూ కూడా జేబులు నిండేలాగా జేబులు తడిచేలాగానే వాళ్ళు చేసుకున్నారు తప్ప ఎప్పుడు కూడా ఆర్మూర్ పట్టణం గురించి ఆలోచించలేదు. మరి ఈరోజు మేము ఒక మంచి ప్రణాళికతోని ఆర్మూర్ పట్టణాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. మరి మాకు అందరూ పట్టణ ప్రజలు సహకరిస్తున్నారు. ఒక 20 మంది షాపుల వారే మాకు అభ్యంతరం తెలుపుతున్నారు. దీనికి నేను ఆ షాపుల వారికి తెలియజేసే ఏంటంటే మీరందరూ కూడా పట్టణాభివృద్ధికి మా తోడు నిలబడండి. చేయి కలిసినప్పుడే అభివృద్ధి ముందుకు పోతుంది. మరి ఈరోజు ఎవరు చేయని పని మేము చేస్తున్నామని మీరు మాకు ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా కూడా మేము ఫండ్స్ తీసుకొచ్చి ఇంకా కూడా ఆర్మూర్ పట్టణాన్ని తెలంగాణ లోపలనే ఒక సుందర పట్టణంగా తీర్చిదిద్దుతామని సభాముఖంగా తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అవినీతి రహిత సమాజం నెలకొల్పేలా స్వచ్ఛ భారత్ హరితహారంపై అవగాహన కల్పిస్తూ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. జైళ్ల శాఖ డీఎస్పీ సంపత్ కుమార్ వెల్లడి. వ్యక్తిగత మరుగుదొడ్ల అవగాహన సదస్సుకు అధికారులు ప్రజాప్రతినిధులు సకాలంలో హాజరు కావాలి. ఎంపీడీఓ లింగయ్య. ఆర్మూర్ మండలం చేపూర్ హరిపూర్ కాలనీ వాసుల పలు సమస్యలు పట్టించుకోని ప్రజాప్రతినిధులు అధికారులు. ఆర్మూర్ను సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.